ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా నల్గొండ జిల్లాలో బీఎల్ఓలు, బీఎల్ఏలకు శిక్షణ పూర్తయిందని, మరోసారి జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితా సమగ్ర సవరణపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సీఈఓకు వివరిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను జిల్లాకు చేరుకున్నాయని, వాటిని త్వరలో మండలాలకు పంపిణీ చేస్తామని, సర్పై ఓటర్లలో అవగాహన పెంచేందుకు జిల్లా, మండల కేంద్రాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బీఎల్ఓ యాప్లను కూడా అందరికీ డౌన్లోడ్ చేయించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభం అవుతుందని, ఏఈఆర్ఓలు, బీఆర్ఓలు నిరంతరం ఫీల్డ్లో ఉండి సర్ ప్రక్రియను పర్యవేక్షించాలని చెప్పారు. మ్యాపింగ్ కాని ఓట్లను గుర్తించి మార్పులు, చేర్పులు చేపట్టాలని బీఎల్ఓలను ఆదేశించారు. ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ డూప్లికేట్ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, సర్పై ఉన్న అపోహలను తొలగించి ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. బీఎల్ఓలు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు గ్రామాల్లో ప్రజలను కలుసుకునేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎవరికీ సెలవులు లేవని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు సర్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించాలని, సర్పై బీఎల్ఓలు, బీఎల్ఏలకు సమగ్ర శిక్షణ ఇవ్వాలని, ఇంటింటి సర్వే ద్వారా ఓటరు వివరాలను సేకరించాలని, ఒకే వ్యక్తి పేరు 2 సార్లు నమోదు కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి బీఎల్ఓ తప్పనిసరిగా గుర్తింపు కార్డు ధరించి విధులు నిర్వర్తించాలని, ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ, సేకరణ ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, స్పెషల్ కలెక్టర్ రమాదేవి, చండూర్ ఆర్డీఓ వనజారాణి, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, దేవరకొండ ఆర్డీఓ పద్మప్రియ పాల్గొన్నారు.